హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో డాటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోలో మీరు ఈ అప్లికేషన్ని ఎలా కంప్లీట్గా ఫిల్ చేయాలో, అలాగే మీకు రెజ్యూమ్ అనేది బోనస్గా ఇస్తాను. సో ఆ రెజ్యూమ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని కొంచెం ఎడిట్ చేసుకొని ఈ అప్లికేషన్ని ఫిల్ చేస్తే మీకు పక్కాగా అయితే కాల్ వస్తుంది. సో ఆ కాల్ అటెంప్ట్ చేస్తే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా? సో మీరు పక్కాగా అయితే ప్రతి స్టెప్ని ఫాలో అవ్వండి. ముందుగా మీకు ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ముందు వీడియోలో ఎలా అప్లై చేయాలి అనేది మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అనేది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కంప్లీట్గా అయితే చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డాటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2026. ఓకేనా? ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ చూసుకోవచ్చు, డాటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ మనకు ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అన్నమాట. ఓకేనా? తర్వాత ఇక్కడ అప్లై మోడ్ ఆన్లైన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు హూ కెన్ అప్లై అని ఉంది. సో ఆల్ ఇండియన్ ఫ్రెషర్స్. సో మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, మేల్ అయినా ఫీమేల్ అయినా. ఓకేనా? ఇక్కడ శాలరీ విషయానికి వస్తే మనకు ఇక్కడ చూసుకోవచ్చు 2.4 lakhs నుంచి 3 lakhs LPA ఇస్తున్నారు. ఇక్కడ మనకు మంచి ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కింద చూడవచ్చు మనకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు 18 years అబవ్ ఉండాలి. ఓకేనా? మినిమం అయితే 18 years ఉండాలి. మీకు ఏజ్ లిమిట్ అయితే లేదు. తర్వాత ఇక్కడ కిందకు స్క్రాలింగ్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఎలాంటి ఫీజు అయితే ఉండదు. ఓకేనా? తర్వాత మీకు ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. కేవలం డైరెక్ట్గా అయితే మీకు హైర్ చేసుకుంటారు. కేవలం మీకు సింపుల్గా ఒక ఇంటర్వ్యూని కండక్ట్ చేసి మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. ఓకేనా? ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మినిమం 10th class పాస్ అవుతే చాలు, ఇంకా ఎక్కువ ఉన్నా పర్లేదు. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఇంకా ఈజీగా అవుతుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చూసుకోవచ్చు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డ్, ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే మనకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలి. తర్వాత ఇప్పుడు ఎలా అప్లై చేయాలి అనేది మీకు సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. యూట్యూబ్లో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చెప్తారు, కానీ ఎలా అప్లై చేసుకోవాలి ప్రొఫెషనల్గా ఎవ్వరు చెప్పరు. సో మనం ప్రొఫెషనల్గా ఎలా అప్లై చేయాలి, ఎలా రెజ్యూమ్ని ప్రిపేర్ చేసుకొని ఎలా అప్లోడ్ చేయాలి అనేది కూడా చెప్తున్నాం. సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు డాటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్, ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉంది. ఓకేనా? ఇక్కడ కంప్లీట్గా రిమోట్ జాబ్ అని ఉంది. ఇక్కడ 0 to 3 years అని ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ప్యాకేజ్ కూడా మనం చెప్పినట్టుగానే ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బుజీబర్డ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ డాటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనిని ఎలా అప్లై చేయాలి అనేది మీకు ప్రొఫెషనల్గా మీ అప్లికేషన్ అనేది ఖచ్చితంగా అయితే రిజెక్ట్ కాకుండా నేను చూసుకుంటా. ఓకేనా? సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక్కడ మీరు క్విక్ అప్లై మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే రిజిస్టర్ అవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఇదే ప్రాసెస్ సేమ్ మీ మొబైల్లో కూడా ఉంటుంది. ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్గా ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు లాగిన్ టు లింక్డ్ అకౌంట్ అని ఉంటుంది. సో ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ మీ అకౌంట్ ఇంకా కొంచెం ప్రొఫెషనల్గా మార్చుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు వ్యూ ప్రొఫైల్ అని ఉంది. ఓకేనా? వ్యూ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అప్లైడ్ అని పడుతుంది. ఓకేనా? సో నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి 1 hour ఎగో అని చూపిస్తుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు యువర్ అప్లికేషన్ స్టేటస్. ఇక్కడ మీరు అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. రిక్వైటర్ రెస్పాన్స్. సో మనకు త్వరలో అయితే మనకు రిక్వైటర్ అయితే రెస్పాన్స్ అవుతాడు.